నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన అల్లూరు సహకార రైతు సంఘం మాజీ అధ్యక్షులు నల్లగట్ల రామకృష్ణారెడ్డి గత 20 ఏళ్లుగా తనకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ డేలో వినతిపత్రం అందజేశారు. 2007లో పురుని పంచాయతీలోని తన పొలం డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలను సిండికేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి తాను తీసుకున్న క్రాప్ లోన్, గోల్డ్ లోన్ 2008, 2014 ప్రభుత్వాల రుణమాఫీ పథకాల కింద మాఫీ అయ్యాయని, ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు అందజేశారని ఆయన తెలిపారు. అయితే నేటికి ఆ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడలేదని, పైగా ఇప్పుడు నోటీసులు పంపుతూ బంగారు రుణం తీరిస్తేనే పొలం పత్రాలిస్తామంటూ అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఎల్డీఎంతో పాటు అల్లూరు బ్యాంకు మేనేజర్లు కోర్టుకు హాజరు కాకుండా, రికార్డులు సమర్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అల్లూరు తాలూకా కోసం గతంలో 21 రోజులు సత్యాగ్రహం చేసిన తనలాంటి రైతులకు తప్పుడు రికార్డులతో అన్యాయం చేసిన సదరు బ్యాంకు మేనేజర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరిపి తన పొలం డాక్యుమెంట్స్తో పాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రామకృష్ణారెడ్డిని, అల్లూరు సహకార రైతు సంఘ అధ్యక్షుడిని, తాలూకా రెడ్డిని ఎన్ని రోజులు బట్టినా కలెక్టర్ గారు శాసగిరిరావు గారు కూడా రద్దు చేయమని చెప్తే కలెక్టర్ గారు ఎల్డీఎం గారు కూడా చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసి బ్యాంకులో ఉండే క్రాప్ లోన్ కట్టి, గోల్డ్ లోన్ కట్టి తీసుకొని మా డబ్బులు రుణమాఫీ వచ్చినా కూడా కాగితాలు కూడా ఇచ్చినా అవి పక్కన పెట్టి మొన్న రాజశేఖర రెడ్డి పుట్టినరోజు పండగ రోజు ఆ రోజు మా ఇష్టవర్ధన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు అంతా రుణమాఫీ చేశాడని చెప్పినా కూడా ఏమి వీళ్ళు పట్టించుకోకుండా గమ్మునుండారు. మాకు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు మంత్రి, కాంగ్రెస్ దాంట్లో ఎంపీ, ఆయన కూడా ఏం చేయలే. మంత్రి ఎంపీ అయితే నాకేం భయంలే, ఆయన ఏం చేయలే. ఆ రోజు కూడా అట్టే ఆయన కాగితాలు ఇచ్చాము, అట్టే పెట్టున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయన పేద రాజధాని కమిటీ మస్తాన్ రావు గారు ఉండి అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్, ఈయన భవానమ్మ గారు కావల్ మీటింగ్ లో 2014లో రుణమాఫీ పత్రం నాకు ఇచ్చి కావాలో ఆ డబ్బులు పడలేదని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. పడకుండా ఏడకపోయినాయి. అవన్నీ అకౌంట్స్ తీసుకొచ్చి లెగ్జర్ తెచ్చి ఓచర్ బ్యాంకులు కోర్టులో పెట్టమంటే పెట్టకుండా కాలయాపన చేసి వాళ్ళు ఇన్ని రోజులు 20 ఏళ్ళు తిప్పారు. నన్ను 20 ఏళ్ళు తిప్పి నష్టపరిచినారు. కావాలని అదేమంటే నువ్వు రాజీకి వచ్చేయి అని చెప్తారు. నేను రాజీకి వచ్చేది ఏంది? నేను కట్టి ఉంటేనే కదా నువ్వు బంగారు లోన్ కూడా కట్టించుకొని డబ్బు బంగారం ఇచ్చేసింది. ఇకుండా ఉంటే కట్టుకుంటే నువ్వు ఇస్తావా? ఎక్కడన్నా ఇచ్చి ఉండారా బంగారం లోన్? బంగారాన్ని మోసగాళ్ళని పెట్టుకొని ఇక్కడ ఈ తెలుగుదేశంలో ఇంత అన్యాయం ఏడుంది? ఆ చంద్రబాబు నాయుడు 1,50,000 వేస్తుంటే పడలేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకి తెలీదా? ఆ కాపీ కూడా ఇస్తాడు మీకు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2008 దాకా రుణమాఫీ చేస్తుంటే ఆ రుణమాఫీ పడలేదు, మాకు తెలియదు ఆ కాగితాలు అని చెప్తారు. మొన్న రాజశేఖర గారు పుట్టినరోజు అంతా రుణమాఫీ చేసాము అని చెప్పాడు. మా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పాడు. ఇంకా అందరు చెప్పినా కూడా దాన్ని బయటికి తీయకుండా కాలం వెనక్కి నెడతా ఉన్నారు. ఎల్డీఎం గారు గవర్నర్ వచ్చిన రోజు నేను కాగితాలు గవర్నర్ గారికి వచ్చే ఆఫీసులో ఆ రోజు నా రుణమాఫీ పత్రాలు కూడా ఇచ్చొచ్చిన. ఎందుకు వీళ్ళు కాలయాపన చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా సస్పెండ్ చేసి వాళ్ళని ఎల్డీఎంని ఇక్కడ బ్యాంకులో ఉండే అల్లూరు మేనేజర్ని ముందు సస్పెండ్ చేయాల. అతనికి ఏమీ తెలియకుంటే రవీంద్రనాథ్, బాలరాజు, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఉంటే ఒక్కరోజు కూడా కోర్టుకు రాల. 2014 నుంచి 2007 నుంచి 14 దాకా ఒక్కరోజు కూడా రాకుండా నన్ను ఎక్స్పార్టీ చేసి కావాలని మోసం చేసి ఇబ్బందులు పెట్టాలని ప్లాన్ వేసినారు. అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నాను. ఏం చేసినట్టు వీళ్ళు? ఎన్నిసార్లు కలెక్టర్ చెప్తాము? కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఏం చేయగలడు? ఒక్కడేను. వీళ్ళందరూ కలిసి చెయ్యాలి కదా, చేయడంలే. అందువల్ల వాళ్ళ మీద కలెక్టర్ గారు చర్య తీసుకొని వాళ్ళకి నాకు తగు న్యాయం చేయాలని శాసగిరిరావు గారు కలెక్టర్ గారు నాకు తగు న్యాయం చేసి రద్దు చేసి 22లో జడ్జిమెంట్ కాపీ కూడా వచ్చినా కూడా దాన్ని మళ్ళా రీకాల్ కింద పెట్టి ఇట్లాంటి మోసగాళ్ళు దేశంలో లేరు.
దేశంలో రీకాల్ పెట్టేవాళ్ళ ఒక జడ్జిమెంట్ ఇస్తే మేడం జిల్లా జడ్జి గారు మేడం గారు జడ్జిమెంట్ ఇస్తే రుణమాఫీ చేస్తే చేయకుండా వీళ్ళు మళ్ళా రీకాల్ పెట్టి దాన్ని వెనక్కి తీసుకొచ్చి దాన్ని నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా చెప్తుంటా మర్యాదగా నా పని చేసేసామని చెప్తున్నా. మీకు కాగితాలు కూడా ఇస్తా, ఇప్పుడు చూపించుకోండి అన్ని. నేను తప్పు చెప్పుంటే నన్ను అడగండి. ఏ పనైనా రామకృష్ణ ఎప్పుడు అబద్ధం చెప్పడం. తాలూకా కోసం 21 రోజు సత్యాగ్రహం చేసిన రామకృష్ణారెడ్డి నేను అల్లూరు తాలూకాని బుచ్చిరెడ్డిపాలెంలో కలుపుతానంటే పెద్దవాడు పాపిరెడ్డి గారు కలపడానికి లేదు అని చెప్పి నిలబడ్డాను. నేను అల్లూరిని బుచ్చిలో కలిపేది ఏందే అని అడగను కూడా అడిగిన. నా చేత నన్ను తప్పుడు లెక్కల్లో కిందకి తొక్కాలని ప్లాన్ చేశారు కాబట్టి 22 ఏళ్ళు తిప్పారు కాబట్టి భగవంతుడు న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఇంతవరకు నేను భూమి మీద తిరుగుతున్నా. లేకుంటే వాళ్ళు ఎప్పుడో నన్ను చంపేస్తుండేవాళ్ళు. Please subscribe SS News AP.